దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి. ప్రభావ మహత్సములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. ప్రియ దేవుని సంగమా, మనమందరం కూడా నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి గీతం పాడుట ద్వారా మన ఈ ఆరాధన క్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. అందరం లేచి నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి గీతం పాడుతూ ఈ ఆరాధన క్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. పితృపుత్ర శుద్ధాత్మాలై మేళనీచు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహోన్నతుడును మహాగణుడువైన మా ప్రియ పరలోక తండ్రి, గొప్ప దేవుడా, మీ గణనామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. 7వ మాసములో ఇటు రీతిగా 2వ పరిశుద్ధ దినములో ఈ పాద సముఖములోనికి మమ్మల్ని నడిపించారు. మీకు వందనాలు తండ్రి. ప్రతిదినము కూడా నీ బలమైన రెక్కల చాటున మాకు ఆశ్రయమును కల్పించి క్షేమమునిచ్చి నడిపిస్తున్న విధానం కొరకై వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయనా, మా జీవితాలను నాయన మీరు ఉన్నతమైనవి ఎంచి నాయన మా యొక్క ప్రవర్తన అంతటిని కూడా నీ యొక్క రెక్కల చాట నడిపించుకుంటూ మరొక పరిశుద్ధ దినమున సజీవులుగా మీ నామమును అనేకులకు చాటించగలిగినటువంటి ఘనమైన సమయాన్ని మాకు ఇచ్చారు. మీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించగలిగాం, ఆరాధించగలిగాం. తదుపరి ఆరాధన క్రమంలో మేము ముందు కొనసాగుతుండగా నాయన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించడం ప్రార్థన చేస్తున్నాను. ఇక నా విద్యుత్ కొంచెం ఆటంకంగా ఉన్నప్పటికీ నాయన నీ యొక్క ఆరాధన కొనసాగించడానికి కృపనిచ్చారు. మీకు వందనాలు. నిశ్చితమైతే వాతావరణాన్ని విద్యుత్తుని మీ స్వాధీనం అందించుకుని ఈ ఆరాధన అంతం వరకు కూడా నీ కృప ద్వారా కేవలము నీ నామ మహిమార్థమే ఘనముగా జరిపించమని చేరవచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నదో వారు కూడా సకాలంలోనే నీ మందిరపు ఆవరణంలోనికి రావడం కృప నుంచి నడిపించమని ఘనత మహిమ మీకు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మనమందరం అది నిల్చుండి 41వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుతాం. 41వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింప చేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు. నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండగా చూడగా నేను నీకు ఇష్టడునని తెలియనాయను.
చివరి చరణం అందరం కలిసి చదువుదాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లరా, దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. మనమందరం కూడా నిల్చోండి. ఆంధ్ర క్రైస్తవ కేంద్రం నుండి 33వ పాట, యెహోవా గద్యం మొదట. అది వచ్చిన పాట ఆంధ్ర క్రైస్తవ కేంద్రం పుస్తకం నుండి 33వ పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిస్తూ ఈ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. యెహోవా గద్యముండాట జనంబులారమ్రోకుడి, యెహోవా గద్యముందాట జనంబులారమ్రోకుడి, యెహోవా దేవుడే సుమి సృజింప జంపకర్తాయే, సృజింప జంపకర్తాయే, యెహోవా గద్యముందాట జనంబులారమ్రోకుడి, స్వశక్తి చేతనాయనే మమున్ సృజించే మట్టిచే, స్వశక్తి చేతనాయనే మమున్ సృజించే మట్టిచే, భ్రమించు గొర్రె రీతిగా దప్పంగా మళ్ళీ చేర్చేను, దప్పంగా మళ్ళీ చేర్చేను, యెహోవా గద్యముందాట జనంబులారమ్రోకుడి, సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమాయనన్, సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమాయనన్, జగత్తు వేయినోళ్ళతో స్తుతించు దివ్యమౌధ్వనిన్, స్తుతించు దివ్యమౌధ్వనిన్, యెహోవా గద్యముందాట జనంబులారమ్రోకుడి, ప్రభుత్వ ముండునంతకున్ అగున్ని ప్రేమ నిత్యము, ప్రభుత్వ ముండునంతకున్ అగున్ని ప్రేమ నిత్యము, చిరంబు నీదు సత్యము వసించు నెల్లకాలము, వసించు నెల్లకాలము, యెహోవా గద్యముందాట జనంబులారమ్రోకుడి, యెహోవా గద్యముందాట జనంబులారమ్రోకుడి. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. హల్లెలూయా చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మరలా ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో ఆయన నామాన్ని స్తుతించడానికి ఆరాధించడానికి మనందరికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన అమూల్యమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికే సమస్తమైనటువంటి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునగాక. మరి సమయంలో నేటి పరిశుద్ధ దినము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము మొదటి 6 వచనాల గల భాగాన్ని ఈ దినపు ధ్యాన భాగంగా చదువుదాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము మొదటి 6 వచనాలు గల భాగాన్ని ఈ దినపు ధ్యాన భాగంగా చదువుదాం. ఈ వాక్య భాగాన్ని సహోదరి డాక్టర్ సౌజన్య గారు చదివి వినిపిస్తారు. తదుపరి ప్రియులు తండ్రి గారు అపర మాస్టర్ గారు మనలను విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు.
దేవుని నామమునకు స్తోత్రములు. ఈ దినముకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పాత నిబంధన గ్రంథం నుంచి యోబు 42వ అధ్యాయము 1 నుంచి 6 వచనము చదువుకుందాం. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను: నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేనివాడనైన నేను ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని నేను మాట్లాడగోరుచున్నాను. దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దానిని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను. దేవుడి తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, నా దేవ, నా ప్రభువ, గలిలయ రాజా, నజరేయుడు అయినటువంటి నా ప్రభువ, ఈ దినాన్ని నీ పరిశుద్ధ ఆలయంలో మేమందరం కూడి వచ్చి ఉన్నాము. నిన్ను ధ్యానించుటకు, నిన్ను కీర్తించుటకు, నిన్ను స్తుతించుటకు మా ప్రభువ, ఈ ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రములు నా తండ్రి. అలాగే నా ప్రభువా, ఈ దినాన్ని అనేక చోట్ల మా ప్రభువా నీ పేరట ప్రార్థనలు స్తుతులు జరుగుతూ ఉండగా నా తండ్రి వారి మధ్యలో ఉండండి, వారికి చెప్పబోయే బోధకుని మనస్సులో ఉండి వారికి మంచి బోధనలు వినిపించండి. అలాగే నా తండ్రి, నా దేవా, ఈ దినాన్ని నీ కాపురి ఏమి చెప్పనై ఉన్నారో మా ప్రభువా అతన్ని మరుగుపరచండి. మంచి వాక్యాలు వినే భాగ్యం మాకు దయచేయండి. ఆ వినుడికి కావలసినటువంటి శక్తిని, ఏకాగ్రతని మాకు దయచేయండి. అలాగే నా తండ్రి, మేము పిడికిడి విత్తనం జల్లాలి, విస్తారమైన పంటను కోయాలి. ఆ విస్తారమైన పంటను, ఆ పనులను మోసుకునేవారు ఎత్తైన పర్వతాల మీద అట్టి వారి పాదములు సుందరమని చెప్పి ఉన్నారు మా ప్రభువ. అలాగే మా ప్రభువ, విస్తారమైన పంటను కోయాలి, నీ సియోను పాటలు పాడాలి, సియోను రాజ్యం చూడాలి, సియోను దేవుణ్ణి దర్శించాలి మా ప్రభువ. అందుకు కావాలన్నటువంటి ఆలోచనలు, జ్ఞానాన్ని మాకు దయచేయండి. నిజమైన దేవుడు క్రీస్తుని మేము ఎరగాలి. అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా మా ప్రభువా నిన్ను వెంబడించాలి, నిన్ను తెలుసుకొనాలి, అనేక మందికి నీ వాక్యాన్ని వెదజల్లాలి. నీ ద్వారా అనేక మంది ప్రజలు మా ప్రభువా నీ రాజ్యానికి నడిపింపబడాలి. అందుకు కావలసినటువంటి సహాయాన్ని, శక్తిని మాకు దయచేయండి. వినే వారి ప్రతి మనసును కూడా మార్చండి. నిజమైన దేవుడు క్రీస్తు అనే ఎరిగిన వారై మా ప్రభువా నీ రాజ్యాన్ని వెతకి నిన్ను వెంబడించి మా ప్రభువా నిన్ను అంగీకరించి మా ప్రభువా నీలో నీలమై మా ప్రభువా నిరంతరము మా తండ్రి నీ యందే ధ్యానము చేసా ఉండి అందరి ఆరోగ్యాలు కూడా మంచిగా ఉంచమని, ఎవరైతే బలహీనతతో ఉంటే వారి బలహీనతలు తొలగించమని, ఆర్థిక ఇబ్బందులు అని ఉంటే మా ప్రభువా అట్టి వారి ఆర్థిక ఇబ్బందులు తొలగించండి. శ్రమలుంటే శ్రమలను తీసివేయండి, దుఃఖాలుంటే ఓదార్పుని దయచేయండి. నా తండ్రి, ఈ దినం ఈ ప్రార్థనంతటా కూడా మీరే ముందు నుండి ఆఖరి వరకు ఉండి నడిపించమని మా ప్రభువైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. వాక్య భాగము చదివి వినిపించినటువంటి డాక్టర్ సౌజన్య గారు, అదేవిధంగా విజ్ఞాపన ప్రార్థనలో నడిపించినటువంటి ప్రియులు తండ్రి గారు అప్పర మాస్టర్ గారు, ఇరువురికి కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనము లేచి నిలబడి
10 నిమిషాలు స్తుతి ఆరాధన చేద్దాం. దేవుని సన్నిధిలో వాక్యం వినబోయే ముందు క్వైర్ బిడ్డలతో కలిసి స్తుతి ఆరాధనలో పాలిభాగస్తులై ప్రభుని స్తుతించుదాం. అందరం లేచి నిలబడదాం. స్తుతి ఆరాధన పాలిభాగస్తులు అవుతాం. ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన కనుక ఆ ప్రేమ మాధుర్యాన్ని మనం అనుభవించడానికి ప్రభు చక్కటి శ్రేష్టమైన సమయాన్ని మనకి ఇచ్చారు. కనుక ఈ సమయంలో హృదయపూర్వకంగా ఆయన నామాన్ని స్తుతిద్దాం. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరచాలని మనం చేస్తున్నాం. చప్పట్లు కొడదాం. యేసయ్య ప్రేమ మాధుర్యము అది వర్ణించలేనటువంటిది. హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ పాడదాం. నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును, మా ఊహ చాలదు, పిరి చాలదు, ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ, ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం. నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును, మా ఊహ చాలదు, పిరి చాలదు, ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ, ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనసుతో నిన్ను పూజింతు నా ప్రభువా. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనసుతో నిన్ను పూజింతు నా ప్రభువా. నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును, నా ఊహ చాలదు, పిరి చాలదు, ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ, ఎంతో మధురం యేసు ప్రేమ మధురం. హల్లెలూయా. నిత్యము దేవదూతల చేత ఆరాధించబడుతున్న దేవుడు. హృదయపూర్వకంగా ఆయన నామాన్ని కనపరుస్తూ చప్పట్లు కొడదాం. దూతలు రేయింబవళ్ళు కొనియాడుచుందురు నీ ప్రేమను, దేవదూతలు రేయింబవళ్ళు కొనియాడుచుందురు నీ ప్రేమను. కృపామయుడా, కరుణించువాడా, ప్రేమ స్వరూపా ప్రణుతింతునయ్యా. కృపామయుడా, కరుణించువాడా, ప్రేమ స్వరూపా ప్రణుతింతునయ్యా. చెప్తాం. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనసుతో నిన్ను పూజింతు నా ప్రభువా. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనసుతో నిన్ను పూజింతు నా ప్రభువా. నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును, మా ఊహ చాలదు, ఊపిరి ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ, ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం. సృష్టికర్త దేవుడు ఆయన, సర్వశక్తిమంతుడు, సర్వ మానవులందరినీ కూడా పరమునకు చేర్చేటువంటి అద్భుతమైన అద్వితీయ దేవుడు ఆయన. హృదయపూర్వకంగా స్తుతి చేద్దాం. చప్పట్లు కొడుతూ. కర్తవు సర్వలోకమును కాపాడువాడవు, పాలించువాడవు, సృష్టికర్తవు సర్వలోకమును కాపాడువాడవు, పాలించువాడవు, సర్వమానవులను పరమును చేర్చిడి,
అద్వితీయుడా ఆరాధ్య దైవమా సర్వమానవులను పరమును చేర్చిడి అద్వితీయుడా ఆరాధ్య దైవమా నా పూర్ణ హృదయముతో చెప్పలు పడదాం నా పూర్ణ ఆత్మతో నా పూర్ణ మనసుతో నిన్ను పూజింతు నా ప్రభువా నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో నా పూర్ణ మనసుతో నిన్ను పూజింతు నా ప్రభువా నీ ప్రేమ చెప్పలు పెడదాం నేనేమని వర్ణింతును నా ఊహ చాలదు పిరి చాలదు ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం నీ ప్రేమ ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం నీ ప్రేమ ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం ఆమేన్ హల్లెలూయా తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం హృదయపూర్వకంగా ఒక నిమిషం దేవుణ్ణి చెప్తాం నిజమే ఆయన ప్రేమ కలిగిన దేవుడు ప్రేమామయుడు ఆయన ప్రేమ వర్ణించలేనిది ఆయన ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని రుచి చూస్తున్న మనము ఈరోజు కొద్ది నిమిషాలు వాక్యం వినబోయే ముందు మన హృదయాలను సిద్ధం చేసుకుంటూ అయ్యా ఇదిగో నీ సన్నిధిలో ఉన్నాను ఆరాధించడానికి సిద్ధపడుతున్న దేవా మీకు వందనాలు చెప్పి హృదయపూర్వక సన్నిధిలో పాడదామా ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకను ఎల్లప్పుడు స్తుతి పాడెదను చెప్దామా ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా చెప్దాం నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రాలు తిరిగి మరొక నూతన పరిశుద్ధ ఆదివారపు వేళ నీ పాద సముఖములో ఉంచి మమ్మల్ని నీ కృపకు పాత్రులుగా నీ ప్రేమకు పాత్రులుగా ఎంచి ఈ పరిశుద్ధ దినములో నీ సముఖంలో కూర్చొనిబెట్టినందుకై స్తోత్రాలు ఇంతవరకు పాటలు వాక్య ధ్యానము విజ్ఞాపన చేయబడింది నా తండ్రి స్తుతి ఆరాధన చేసాం నిజమే నీ ప్రేమ మాధుర్యముని మేము ఎలా వర్ణించాలి మా ఊహ చాలదు మా ఊపిరి కూడా చాలదు ఎంతో మధురమైనటువంటి ఆ ప్రేమను పొందుకుని మేము ధన్యులం ఈ స్తుతి ఆరాధన మీ సముఖంలో చేర్చుకొని
నా తండ్రి తగిన కాలమందు తగిన సమయమందు దీవెన అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఇదిగోనైనా కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని ఆశపడుతుండగా నీ పక్షంగా నిలబడుతున్న నీ దాసుడైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి బలపరిచి మాతో మీరు మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రహించే మనసు మాకు దయచేయండి. సమస్త ఘనత మీరు పొందుకోండి. యేసయ్య నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. దయచేసి అందరం నిమిషం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులరా. దేవుడు తన మహాకృపను బట్టి 7వ మాసములో మరలా 2వ పరిశుద్ధ దినమందు మనందరినీ ఆయన పాద సముఖములో చేర్చిన విధానాన్ని బట్టి దేవాది దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. మరి సమయంలో మరి చేరవచ్చినటువంటి మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులకు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో శుభాలు తెలియజేస్తూ కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. చదవబడిన వాక్య భాగం యోబు గ్రంథము 42వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదవగా మనం విన్నాం. మరి సమయంలో ఆ భాగంలోని కొన్ని శ్రేష్టమైన మాటలు మనం విందాం. గడిచిన వారము ఇదే యోబు గ్రంథం నుండి కానీ దేవునితో ఆ దేవునితో కానీ మాట్లాడడానికి తన అసమర్థత, తన అయోగ్యత ఏమంటే ఒప్పుకుంటున్నాడు. తను మాట్లాడిన వాటి విషయంలో పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. గమనించాలి, మనం కూడా గమనించాలి. దేవుని గురించి నేను ప్రారంభంలో ఒక మాట చెప్పాను. దేవునికి విరోధమైనటువంటి ఏ మాట కూడా మన నోటికి రావడానికి వీల్లేదు. కారణం ఏంటంటే ఆయన ఉద్దేశించిన ఆ ఉద్దేశం ఉన్నతమైనది. మనం మాట్లాడేటప్పుడు అసలు ఆ దేవుని యొక్క న్యాయ విధి విధానాల గురించి మాట్లాడడానికి మనకి ఎలాంటి సమర్థత లేదు, ఎటువంటి యోగ్యత లేదు. ఇక్కడ యోబు కూడా దాన్ని తెలుసుకున్నాడు. దేవుని గురించి మాట్లాడడానికి తన అసమర్థత, తన అయోగ్యత ఏంటని తెలుసుకుని ఒప్పుకొని ఇక్కడ బూడిదలో కూర్చొని పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. తన మాటలు ప్రతి విషయంలో తన పశ్చాత్తాపడుతూ తన యొక్క అపరాధాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాడు. మరి రోజు ఎంతమంది మనం ఒప్పుకోగలుగుతున్నాం? మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం అంటాడు, మనము మన అతిక్రమములను ఒప్పుకుని నెడలా, లేక మనము మన పాపములను ఒప్పుకుని నెడలా ఆయన నీతిమంతుడు గనక చదవండి, మనలను పవిత్రుడిగా చేసి, చదవాలి 1వ అధ్యాయం 9వ వచనం, మొదటి యోహాను పత్రిక. మన పాపములను మనం ఒప్పుకుని నెడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక క్షమించి, ఇక్కడ చూడండి, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తారు. ఎప్పుడు? మన పాపం మనం ఒప్పుకోవాలి. ఇక్కడ యోబు అప్పటి వరకు ఒప్పుకోలేదు. దేవుడు ప్రశ్నించిన తర్వాత, నేను గత వారం జ్ఞాపకం చేశాను కదా, అని అంటాడు ఆయన, నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వెక్కడున్నావు? ఆ ప్రశ్న యోబు యొక్క మనసులో కలతం రేపింది. నిజమే కదా? దేవుని యొక్క సృష్టి గురించి, దేవుని యొక్క విధానం గురించి తెలియకుండా ఎలా అందుకే ఈ మాట మాట్లాడుతుంది ఇక్కడ. ఏమని? ఏమీ తెలియకుండా నా బుద్ధికి మించిన మాటలు మాట్లాడాను. నిజమే కదా? మనం కూడా కొన్నిసార్లు లేఖనాన్ని మించి మాట్లాడుతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. మత్తయి సువార్తలో అంటాడు ఆయన, ఇందులో రాయబడిన ప్రతి మాట కూడా శ్రేష్టమైన ఉద్దేశంతో రాయబడిన మాట. దీనిలో ఒక్క అక్షరమైనా చెప్పాలి, తీయడానికి లేదు, కలపడానికి లేదు. ఇది ఎలా ఉంది అలాగే చదవాలి, ఇది ఎలా ఉందో అలాగే బోధించాలి, ఇది ఎలా ఉందో అలాగే దానిని పాటించాలి. దీనిలో ఒక అక్షరం కూడా తీయడానికి లేదు, ఒక అక్షరం ఎక్స్ట్రా మనం కలపడానికి లేదు. అందుకే మాట మన బుద్ధికి మించిన మాటలు మాట్లాడకూడదు. దేవుని గురించి మాట్లాడేటప్పుడు మనకు ఎలాంటి యోగ్యత ఉంది, ఎలాంటి సమర్థత ఉంది అనేటువంటి విషయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. అలా మాట్లాడలేదు కనుకనే యోబు ఏం చేస్తున్నాడు? తన అపరాధం ఒప్పుకున్న విషయాన్ని దేవుని దగ్గర పెట్టినప్పుడు దేవుడు అంటే మెచ్చుకొని తన ఆ అపరాధాన్ని అంగీకరించి ఆమోదించి యోబును దీవించడానికి ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. యోబు యొక్క పొరపాట్లను, వాటి గురించి పశ్చాత్తపడాలని, తానే గ్రహించగలిగిన మాటలు పలకడం లేదని,
దేవుడు అతనిని మెచ్చుకుని ఉంటాడంటే అది ఎంత మాత్రం కూడా కాదు. కానీ తాను దేవుని గురించి తప్పుగా మాట్లాడానని, తన ఆలోచన దేవునికి విరోధమైనదని, తన యొక్క ఊహ అంతా కూడా కేవలము కల్పితమైనదని గ్రహించి ఒప్పుకున్న ప్రతి సంగతి దేవునికి ఇష్టమైనది. ఎవరైతే మనం ఒకవేళ ఏమండి దేవుని గురించి చూడండి, యోబు వలె మనకు ఆ గ్రహింపు రావాలి. ఏ గ్రహింపు? నేను దేవుని గురించి, దేవుని న్యాయ సంబంధమైనటువంటి విధి విధానాల గురించి తప్పుగా మాట్లాడాను, అసలు నేను ఏ మాటలైతే పలకకూడదు వాటిని పలికాను అని వాటిని ఒప్పుకుంటే ఆ సంగతి దేవునికి ఇష్టమవుతుంది. యోబు చేసిన పని అది. తను ఒప్పుకున్నాడు. ఏమని? తన మాట్లాడిన ప్రతి మాట అది నా అసమర్థత, నా అయోగ్యత అనే అపరాధం ఒప్పుకున్నప్పుడు దేవుడు దాన్ని మెచ్చుకొని ఆమోదించాడు. అలా ఆమోదించి ఒప్పుకున్న సంగతి దేవునికి ఇష్టమైంది కనుక ఏమండి దీవించడానికి కూడా దేవుడు ముందుకు వచ్చాడు. చూడండి, ఈరోజు చాలామంది వేదాంతులు, తత్వవేత్తలు, నేనే జ్ఞానిని అనుకునేవాళ్ళు. గత వారం నేను జ్ఞాపకం చేసిన ఒక వ్యక్తిని. ఎవరా వ్యక్తి? ఏమండి ఏలీహు అనే వ్యక్తి ఏమంటున్నాడు యోబుతో? నీ ఎదుట పూర్ణ జ్ఞాని ఒకడు నిలబడ్డాడు. ఏమన్నాడంట? నేను చెప్పే మాట ఏది కూడా అబద్ధం కాదు. ఒకసారి వెనక్కి వెళ్దాం. 36వ అధ్యాయం 4వ వచనం. గత వారం చదువుకున్న మాటే. నా మాటల్లో ఏమాత్రం కూడా అబద్ధం లేదు. పూర్ణ జ్ఞాని ఒకడు నీ ముందు ఉన్నాడు, లేక నీ ఎదుట నుంచున్నాడు. చూడండి, దేవుని కంటే మించిన జ్ఞానము ఈ లోకములు ఎవ్వరికీ లేదు, రాదు. అంతటి పరిపూర్ణమైన జ్ఞానవంతుడు ఆయన. ఈరోజు మనం చూసినప్పుడు లోకంలో చాలామంది వేదాంతులు, తత్వవేత్తలు ఇదేంటంటే దేవుని గురించి వాదులాడుకునేటువంటి సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. మనం చూస్తాం కదా, ఈ మధ్యన ఆ దేవుని గురించి డిబేట్లు జరుగుతూ ఉంటాయి. క్రైస్తవ్యాన్ని గురించి, విశ్వాసం గురించి. ఏమండి వేదాంత తత్వవేత్తలు ఏమండి ఈ విధంగా వారంతా ఏం చేయాలంటే మా జ్ఞానము ఏమాత్రం కూడా పనికిరాదు, ఉన్నతమైన జ్ఞాని. అలాంటి వారందరూ కూడా యోబు వాళ్ళు ఒప్పుకోవాల్సిందే. ఏమని? నీ జ్ఞానము ఉన్నతమైంది. ఏమండి ప్రతి వారు కూడా తమ అజ్ఞానాన్ని గ్రహించి, తమ అసమర్థతను గ్రహించి, తమ అయోగ్యతను గ్రహించి, అంగీకరించి దేవుని గురించి మనము పలకాల్సినటువంటి లోపభూయిష్టమైనటువంటి తప్పుడు సిద్ధాంతాల గురించి పశ్చాత్తాపడే వరకు కూడా ఏమండి దేవుని నుండి దీవెనలు ఏమాత్రం కూడా రావు. మనం గ్రహించాలి. యోబు వలె ఈ 6 వచనాలు మీకు ఇష్టమైతే మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ధ్యానం చేయండి. నేను అంటాను ఖచ్చితంగా ఈ 6 వచనాలు ప్రస్తుతం మన విశ్వాస జీవితానికి చాలా 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 ప్రాముఖ్యమైన మాటలు. ఇందులో 2 విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఒకటి ఏంటంటే దేవుని ప్రశ్నకు యోబు సమాధానం కనబడుతుంది. రెండవది పశ్చాత్తాపం అనేది కనబడుతుంది. గమనించాలి, ఆ 2 మనకు రావాలి. దేవుడు మనల్ని అడిగినప్పుడు ఏమండి దేవుడు అడిగిన ప్రశ్నకు మొదటి ఆ 2వ వచనంలో జవాబు చెప్తున్నాడు. ఏమని? నీవు సమస్త క్రియలు చేయగలవని, నీ ఉద్దేశించింది ఏది నిష్ఫలము కాదని నేను తెలుసుకున్నాను అనేటువంటి ఒక సమాధానం చెప్పిన తర్వాత 6వ వచనంలో ఏమంటున్నాడు? అసహించుకున్నాడు తనను తానే. చూడండి, ఆ చివరి ఒక మాట చెప్పి ముగిస్తాను. మన మీద మనకి ఎప్పుడు అసహ్యం కలుగుతుంది చెప్పాలి. ఒకసారి ఆ మాట చెప్పేసి ముగిస్తాను. అదేంటి పాస్టర్ గారండి, మన మీద మనకు అసహ్యం కలగడం ఏంటి, ఇది జరుగుతుందా అనుకోవచ్చు. చెప్పండి, మన మీద మనకి ఎప్పుడు అసహ్యం కలుగుతుంది? కలగదా? ఒకటి చేయకుండా పని చేసినప్పుడు, ఇంకా మన వల్ల ఎవరికి ప్రయోజనం లేనప్పుడు. నాన్నగారు చక్కటి మాట చెప్పారు. నేను ఎవరికి అవసరం లేదు, నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవడు గుర్తించట్లేదు, నన్ను ఎవడు కూడా గౌరవించట్లేదు, ఈ లోకంలో నేను ఎవరికి కూడా అవసరం లేదు, నా వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అని ఒకలాంటి విరక్తి కలిగినప్పుడు మన మీద మనకి అసహ్యం వస్తుంది. అయితే అది లోక సంబంధమైనది. కానీ ఆత్మ సంబంధమైనటువంటి అసహ్యం మనకి ఎప్పుడు వస్తుందంటే మనలను మనము ఎంత అజ్ఞానులమో,
మన విశ్వాసము దేవుని ఎదుట ఎంత అల్పమైనదో, మనము జ్ఞానము అనుకున్నది, మనము నీతి అనుకున్నది దేవుని ఎదుట ఎలా మురికిగుడ్డలు కనబడుతున్నాయో అనే గ్రహింపు మనకు వచ్చినప్పుడు యోబు వలె మనల్ని మనము అసహించుకుంటాం. లోక సంబంధమైనటువంటి అసహ్యం మనకు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మ సంబంధంగా మనము వెనకబడిపోతున్నప్పుడు, మన ఆత్మీయ స్థితి దిగజారిపోతున్నప్పుడు, మన ఆధ్యాత్మిక స్థితి ఎదుటి వారికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చినప్పుడు మనల్ని మనం ఏం చేయాలి? అసహించుకుని యోబు వలె ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపడాలి. ఎప్పుడైతే మనం చూడండి, పౌలు ఒక మాట చెప్పాడు, తన లోక సంబంధమైన జీవితాన్ని పూర్తిగా పౌలు ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశాడు? అసహించుకున్నాడు. నాకు అవసరం లేదు ఈ జీవితం అన్నాడు. అక్కడ మాట అంటాడు గలతీ పత్రికలో, ఇప్పుడు నేను జీవిస్తున్న ఈ జీవితం. చదవండి ఒకసారి అన్నమాట గలతీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో. క్షమించాలి, 5:20 అనుకుంటా, 5:20 లేక 2:20, 2:20 క్షమించాలి. నేను కాదు జీవిస్తే. చూడండి ఆ తర్వాత మాట అక్కడి నుంచి చూడండి, చాలా జాగ్రత్తగా గమనిస్తారు. బైబిల్స్ ఉన్నవారు తెరచి చూడండి, లేని వారి మాట జాగ్రత్తగా వినండి. ఈ మాట చదివి ప్రార్థన చేస్తాను. నేనిప్పుడు శరీరమందు జీవిస్తున్న జీవితము నన్ను ప్రేమించి దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పలేదు హల్లెలూయా. ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఈ శరీరంలో జీవిస్తున్న ఈ జీవితము నాది కాదు, నేను ప్రేమించింది కాదు, అది ఎప్పుడో లోకానుసారంగా చచ్చిపోయింది. నేను ఇష్టపడినటువంటి నా జీవితం, నేను కోరుకున్నటువంటి నా విలాసం జీవితం, అది ఎప్పుడో ఏమైపోయింది? చనిపోయింది, విడిచిపెట్టేశాను. దానిని ఆ పెంటతో సమానంగా ఎంచుకున్నాను. కానీ ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితము నాదైతే కాదు. మరి ఎవరిది అంటే అక్కడ అన్నాడు, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడు లేక క్రీస్తు యేసునందలి విశ్వాసం ద్వారా మాత్రమే జీవిస్తున్నాను. పౌలు తన జీవితాన్ని పూర్తిగా అసహించుకున్నాడు ప్రభు కొరకే. ఇక మీద జీవించవ నేను, ఫిలిప్పీ పత్రికలు అంటాడు మాట, ఇంకో మాట, ఇక మీద బ్రతుకుట చెప్పాలి, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఈ జీవితంలో మరి ఇంకా అంతకు మించి నాకు ఒకటి లేదు. యోబు కూడా తన అజ్ఞానాన్ని గ్రహించిన తర్వాత, తన అపరాధాన్ని గ్రహించిన తర్వాత, అప్పుడు తన జీవితాన్ని ఎందుకు ఇలా మాట్లాడాను, ఆత్మీయంగా దేవుడు నన్ను ఎంతగా హెచ్చించి ఇంత కష్టం వచ్చినా కూడా నా ప్రాణాన్ని నాలోనే నిలిపిన దేవుని గురించి ఎందుకు నేను తప్పుగా మాట్లాడని చెప్పి తను అసహించుకుని అప్పుడు పశ్చాత్తాపం మొదలుపెట్టాడు. ఆ పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు తన స్నేహితులతో గద్దించి, ఏమండి, ఏ స్నేహితులైతే యోబుని హేళనతో మాట్లాడారో అదే స్నేహితులను యోబును వారి కొరకు ప్రార్థించే విధంగా దేవుడు ఆశీర్వదించి ఆ 42 చివర్లు గమనిస్తే ఏదైతే కోల్పోయాడో, కుమారులు కుమార్తెలు తప్ప, ఏమంటే గమనించాలి, కుమారులు కుమార్తెలు తప్ప దేనినైతే కోల్పోయాడు ఆ ఆస్తిని 2 అంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పు హల్లెలూయా. ఎందుకు ఆశీర్వదించగలిగాడంటే 2 విషయాలు చెప్పాను. ఒకటి, సమాధానం చెప్పాడు, ఒప్పుకున్నాడు, అయ్యా నీవు సమస్త క్రియలు చేస్తావు, నీవు పూర్ణ జ్ఞానివి, నీవు మనుషుల పట్ల ఉద్దేశం ఏదైతే ఉన్నావో అది ఏది కూడా ఏం కాదంట, నిష్ఫలము కాదని ఒప్పుకున్నాడు, సమాధానం చెప్పాడు. రెండవది, తనను తాను ఒప్పుకుని పశ్చాత్తాపడ్డాడు కనుక దేవుడు 2 అంతల దీవెనను అనుగ్రహించాడు. చదవండి ఒకసారి చివరి మాటలు చదివి ప్రార్థన చేసుకుందాం. 42వ అధ్యాయం. మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా ఆశీర్వదించాడు. 14,000 గొర్రెలు. అంటే ఇంతకు ముందు ఎన్ని ఉన్నాయి చెప్పాలి? ఇంతకు ముందు ఎన్ని ఉన్నాయి? 7,000 ఉన్నాయి. ఇప్పుడు ఏమైనాయి? 14,000 అయ్యాయి. 6,000 గొర్రెలు. ఇంతకుముందు 3,000 ఉన్నాయి, ఇప్పుడు 6,000 అయ్యాయి. 1000 జత రెట్లు. ఇంతవరకు ఇంతకుముందు 500 జతలు ఉన్నాయి. 1000 ఆడగాడిదలు అంటే 500. అంటే రెట్టింపు ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఆ రెట్టింపు ఆశీర్వాదం నీకు నాకు కావాలి అని అంటే మనం చేసిన పని, మనం ఎంత అసమర్థులమో, ఎంత అయోగ్యులమో ప్రభు పాద దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడగలిగితే యోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా తప్పకుండా ఆశీర్వదిస్తాడు.
రెండంతల దీవెన ఇస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. తల వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థించదు. ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రాలు. తిరిగి మరొక పరిశుద్ధ ఆదివారంలో, గడిచిన ఆదివారం నా తండ్రి నీ సముఖంలో నీ యొక్క ప్రశ్న ద్వారా యోబును సంధించిన దేవుడవు. ఆ ప్రశ్నకు ఈరోజు సమాధానాన్ని మేము కనుగొనడానికి, ఆ సమాధానం ద్వారా తనలో కలిగిన పశ్చాత్తాపాన్ని మా ఎదుట ఉంచారు. మీకు స్తోత్రాలు. మా జీవితాల్లో కూడా ఒకవేళ యోబు వలె అజ్ఞానంతో మాట్లాడి, ఏమీ తెలియకుండానే మా బుద్ధికి మా ఊహకు మించిన మాటలు మాట్లాడి, నాయనా నీ జ్ఞానాన్ని నీ ఉద్దేశాన్ని సంకోచించి సందేహించి నిష్ఫలులుగా ఉంటున్నామేమో. అలాంటి స్థితిలో నాకు మాకు ఈరోజు నీ వాక్యం ద్వారా మా కన్నులు తెరిపించవు. నీ స్తోత్రాలు. యోబు అంటున్నా విధానం వినికిడి చేత నేను విన్నాను, ఇప్పుడు కన్నులను చూస్తున్నానని. నాయన పౌలు చెప్తున్నట్లుగా ఈ యుగ సంబంధమైన దేవత మా మనోనేత్రాలకు ఒకవేళ గురుటితనం కలుగజేస్తుందేమో. నీ మహిమ కార్యాలు ఆధ్యాత్మిక ప్రకాశం చూడలేని పరిస్థితుల్లో ఉన్నామేమో. యోబుకు తెరవు చేసినట్లుగా మా మనోనేత్రాలు కూడా తెరవ చేయమని సలో వేడుకుంటూ ఉన్నాను. మమ్మల్ని మేము ఒప్పుకొని, మా అపరాధాన్ని ఒప్పుకొని, అతిక్రమం విడిచిపెట్టి నాయన యోబు వల్ల పశ్చాత్తాపడి రెండంతల దీవెన పొందుకునేటువంటి మార్గాన్ని మా ముందు మీరు ఉంచారు. అయితే ఆ మార్గాన్ని అనుసరించే ధన్యత, ఆ యోగ్యత, ఆ ఆలోచన, ఆ జ్ఞానాన్ని మాకు ఇచ్చి నడిపించమని, మీరు మహిమ పొందమని దీవెనలు గ్రహించమని యేసే నామములో ప్రార్థన అడిగి సమర్పించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదనా, పొందిన యాతనా దేవుడే మరుచునా. ఉందిలే దీవెనా ఎందుక వేదనా, పొందిన యాతనా దేవుడే మరుచునా. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. పలుకాకి లోకము నిందించిన ఏకాకివై నీవు రోదించిన, పలుకాకి లోకము నిందించిన ఏకాకివై నీవు రోదించునా. అవమాన పర్యాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేనులే. నవ్వినోలంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు, నవ్వినోలంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదనా, పొందిన యాతనా దేవుడే మరుచునా. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. అనుకునని శ్రమలెన్నో ఎదురించిన, ఆత్మీయుల ప్రేమని దురించిన, అనుకునని శ్రమలెన్నో ఎదురించిన, ఆత్మీయుల ప్రేమని దురించిన,
సమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వేడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా, ఎందుకా వేదనా, పొందిన యాతనా దేవుడే మరుచునా. కన్నుల జారిన కన్నీళ్ళు గడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచెను దేవుని కార్యాలు. కన్నులు జారిన కన్నీళ్ళు గడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచిని దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా, ఎందుకా వేదనా, పొందిన యాతనా దేవుడే మరచునా. ఉందిలే దీవెనా, ఎందుకా వేదనా, పొందిన యాతనా దేవుడే మరచునా. అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభుని ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూటాన్ని ముగించుకుని తదుపరి సంఘ క్రమంలో భాగంగా స్త్రీల కూటం వచ్చిన స్త్రీలు తక్కువ మంది ఉన్నారు. అయినప్పటికీ ఒక 10-15 నిమిషాలు మీరు వెళ్ళిపోవద్దు, దయచేసి కూర్చున్నట్లయితే ఆ స్త్రీల కూటం ద్వారా జరిగించబడుతుందని మనం చేస్తూ అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడు, మీకు వందనాలు. తిరిగి మరొక పరిశుద్ధ ఆదివారంలో ఇంతవరకు నీ కృప ద్వారా, నీ ఆత్మ ద్వారా ఈ కార్యాన్ని జరిగించారు. నాయన, విద్యుత్ కొంత ఆటంకపరిచినప్పటికీ ఈ కార్యక్రమాన్ని నీ కృపచే జరిగించి మా అందరికీ ఆశీర్వాదకరంగా మేలుకరంగా మార్చినందుకే వందనాలు. పెద్దపడిన వాక్యంలో కొన్ని శ్రేష్టమైన అంశం మేము గ్రహించాం. నాయన, నీవు ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు కలిగిన సమాధానం ఏంటంటే మా అసమర్థతను అయోగ్యతను ఒప్పుకోవడమే. నాయన, మాలో ఏదైతే లేదో దాన్ని ఉన్నదని మేము చూపించుకొని, ఏదైతే మేము మాట్లాడకూడదో ఆ మాటలు మాట్లాడి నీకు ఆయాసకరమైన విషయం ఆ విధానంలో, నీకు దుఃఖాన్ని కలిగిన విధానంలో ప్రవర్తించిన మమ్మల్ని మేము ఒప్పుకొని, మా అపరాధాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడితే రెండంతులుగా యోబు వలె దీవిస్తానని నీ యొక్క వాక్యం ద్వారా ఈరోజు నాతో మాత్రం మీరు మాట్లాడారు. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి విన్నా మేము అందరం కూడా దానిని మా హృదయంలోనికి ఆహ్వానించి వాక్యానుసారంగా మా జీవితాలను మలుచుకొని ఫలభరితంగా మా జీవితాలను శ్రేష్టమైన వాటికి ఎంచుకోవడం కృప చూపించండి. ఇక చేరవచ్చిన సంఘం అందరిని దీవించండి. రాలేని వారికి మరొకసారి అవకాశాన్ని మీరు ఇచ్చి నడిపించండి. ఇదిగో నాయన, ప్రకటనలు చేయబడ్డాయి, అనేక ప్రార్థనా స్థుతులు ఉన్న వాటి అన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దుఃఖమైనటువంటి తల్లిగారులు ఇరువురు నాయన, ఇందిరామణి గారి కొరకు, అప్పలనరసింహ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని ఆదరించండి, ఓదరాచి నడిపించని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన, అదేవిధంగా బలహీనంగా ఉన్నటువంటి బిడ్డలు షిజ్జు కొరకు, భగతమ్మన కొరకు ప్రార్థన చేస్తున్నాం. నారాయణమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్వస్థత అనుగ్రహించి ఆరోగ్యవంతులు పెంచండి. అదేవిధంగా విద్యార్థుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రముఖంగా మరి లేపాక్షి కొరకు వందనాలు. బిడ్డ బిఎస్సి నర్సింగ్ చేసి పూర్తి చేసుకోవడానికి కృపనిచ్చారు. మరి చివరి పరీక్షలు నాయన రేపు ఎల్లుండి జరగబోతున్న పరీక్షల్లో కుమార్తె చక్కగా వ్రాయడానికి నీ జ్ఞానము జ్ఞాపకత ఇచ్చి జ్ఞాపకశక్తి ఇచ్చిన తండ్రి, తల్లిదండ్రులుగా వారికి ఉన్నటువంటి ఆశను మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తూ, ఇంకా సంఘములు ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరినీ పేరు పేరు వాసి మీరు ముట్టండి, స్వస్థను గ్రహించి ఆరోగ్యవంతులు పెంచండి, బలపరచండి. ఆ సంఘ బిడ్డలు ఆయా ప్రాంతాల్లో ప్రయాణాలు ఉంటుండగా వారు ఏందు నిమిత్తం అదే ప్రయాణంలో వారి ప్రయాణం అంతటి సఫలం చేసి నడిపించండి. ప్రతి బలహీనత దూరపరిచి బలవంతులు మార్చి నాయన, తదుపరి జరిగినటువంటి స్త్రీల కూటంలో కూడా మీరుండి రానున్న ఆదివారం జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో కూడా నీ సన్నిధి మాతో ఉంచమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తూ వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడకు దయచేయండి. మరణులను మేము క్షమించిన ప్రకారం మరణము క్షమించండి. మమ్మల్ని శోధన తెక్క దుష్టుని తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరమును నీవైనవి మా తండ్రి, ఆమేన్. పరమతండ్రి అయిన దేవుని ప్రేమ,
ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసమైన సన్నిధి కాపుదల ఈ రోజున మనకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడండి నడిపించును గాక. ఆమేన్.